సైన్స్ మనల్ని చంద్రమండలానికి తీసుకెళ్తే నమ్మకం స్వర్గానికి తీసుకెళ్తుంది. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. సైన్స్కి ప్రూఫ్స్ కావాలి, కానీ స్వర్గానికి ఒక్క నమ్మకం చాలు. కానీ అందులో ఏది వాస్తవమో ఏది కల్పితమో మీరే ఆలోచించండి. ఈ మాటలు నేననట్లేదు, డేర్ అండ్ డాషిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటున్నటువంటి మాటలు. ఇంతకీ పూరి ఏం చెప్పాడు? ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? హవెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో తన ఐడియాలజీని, ఒపీనియన్స్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. వివిధ టాపిక్స్ పై పాడ్కాస్ట్లు చేస్తూ తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్గా సినీ ఇండస్ట్రీలో 26 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నటువంటి పూరి కొంత గ్యాప్ తర్వాత పూరి మ్యూజింగ్స్లో సైన్స్ అండ్ బిలీఫ్ అనేటువంటి ఒక కొత్త టాపిక్ పై మాట్లాడారు. సైన్స్ మనల్ని చంద్రమండలానికి తీసుకెళ్తే నమ్మకం స్వర్గానికి తీసుకెళ్తుందని తన స్టైల్లో వివరించారు. పూరి చెప్పినటువంటి విషయాలు గనక గమనిస్తే, ఈ ప్రపంచాన్ని మనం శాస్త్రబద్ధంగా అర్థం చేసుకోవాలే తప్ప మనకున్న బిలీఫ్స్ ట్రెడిషన్ మూలంగా కాదు. సైన్స్కు ఎవిడెన్స్ కావాలి. బిలీఫ్ అనేది కథల నుంచి పుడుతుంది. ఈ విషయం సిద్ధాంతాలపై నడుస్తుంది, కానీ ఒపీనియన్స్ మీద కాదు. ప్రతిదానికి స్థిరమైన రూల్స్ ఉంటాయని సైన్స్ చెబుతుంది. అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. మన నమ్మకాన్ని బట్టి ఈ రూల్స్ మారవు. ఉదాహరణకి, ఏదైనా వస్తువు మీ చేతుల్లోంచి జారిపడితే అది కింద పడుతుంది. గ్రావిటీ వలన అలా జరుగుతుంది, నమ్మకాల వల్ల కాదు. సైన్స్ ప్రతి దానిని అబ్జర్వ్ చేసి టెస్ట్ చేస్తే గానీ నమ్మదు. దేన్నైనా టెస్ట్ చేయలేకపోతే సైన్స్ దాని గురించి తెలియదని చెబుతుంది. టెస్ట్ చేసి ఒకసారి ప్రూవ్ అయితే మళ్ళీ రిపీట్ చేయొచ్చని సైన్స్ చెబుతుంది. కాబట్టి ప్రపంచంలో ప్రతి దాన్ని ప్రశ్నించాలి, దేన్ని గుడ్డిగా నమ్మకూడదు. ప్రూఫ్స్, డేటా, ఎక్స్పెరిమెంట్స్ లాంటివి కాకుండా దేన్ని నమ్మకూడదు. సైన్స్ ఉన్నది మనకు నిజాన్ని చెప్పడానికే తప్ప నమ్మకాలను డిఫెండ్ చేయడానికి కాదు. అందుకే సైన్స్ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఒకవేళ తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకుంటూ పరిణామం చెందుతూ ఉంటుంది. నమ్మకాలు, మూఢనమ్మకాలు పరిణామం చెందవు. మీరు హ్యూమన్ బయాలజికల్ సిస్టమ్ చూస్తే, మనం కణాలు, డిఎన్ఏ, కెమికల్ ప్రాసెస్ ద్వారా పుడతాం. మనలో పుట్టే ఆలోచన కూడా బ్రెయిన్ నుంచి, న్యూరాన్స్ నుంచి వస్తుంది. మనలో ఎమోషన్స్ అన్నీ బయోకెమిస్ట్రీ ప్లస్ ఎక్స్పెరిమెంట్స్. మనలో పుట్టే ప్రేమ, భయం లాంటివి బయోలాజికల్ ఎక్స్పెరిమేషన్స్. మనిషి రాత్రికి రాత్రే పుట్టాడని చెప్తే మనం నమ్మకూడదు. మనిషి పరిణామం చెందడానికి కొన్ని బిలియన్ ఇయర్స్ పట్టింది. స్కూల్, కాలేజీలో చెప్పేటువంటి సైన్స్ నమ్మాలి తప్ప సొసైటీలో అందరూ చెప్పేవన్నీ నమ్మకూడదు. ఇలాంటివి నమ్మితే నువ్వు చదువుకోవడం అనవసరం. కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఏం జరిగినా దానికి ఒక రీజన్ ఉంటుంది. మనకు కొన్ని విషయాల గురించి ఇంకా తెలియట్లేదు అంటే సైన్స్ దాన్ని ఇంకా కనుగొనలేదని అర్థం. సైన్స్కి ఎవిడెన్స్ కావాలి. అందుకే ఆధారాలుంటేనే ఏదైనా నమ్మండి. సైన్స్ ఎప్పుడు తనను తాను కరెక్ట్ చేసుకుంటూ వృద్ధి చెందుతూ ఉంటుంది. మనం కూడా దానితోనే వృద్ధి చెందుతూ ఉండాలి. మీరు గమనిస్తే సైన్స్ ఎప్పుడు మీనింగ్, పర్పస్, వాల్యూస్ గురించి మాట్లాడదు. కాబట్టి మనందరం సైంటిఫిక్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి. సైంటిఫిక్ థింకింగ్ అంటే ఊహించడానికి బదులు సాక్ష్యాలని నమ్మడం. ఆచారం కోణంలో ఏదైనా నమ్మాల్సి వస్తే ఎందుకు నమ్మాలి అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అలాగే మనం చదువుకున్న హిస్టరీని కూడా ప్రశ్నించండి. అలా జరిగిందో లేదో అన్నది ఖచ్చితంగా కనుక్కోండి. ఎవరైనా దెయ్యం అని చెప్తే ఎవిడెన్స్ అడగండి. ఒకవేళ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేకపోతే దాన్ని మీ మనసులో పెండింగ్ పెట్టండి. ఎవిడెన్స్ దొరికినప్పుడే నమ్మండి. ఈ రోజుల్లో కూడా భూమి గుండ్రంగా కాదు, బల్లపరుపుగా ఉందని నమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే మనకి సైంటిఫిక్ థింకింగ్ చాలా చాలా అవసరం. సైన్స్ వల్ల మనలో లాజికల్ మైండ్ పెరుగుతుంది. నమ్మకాల వల్ల అన్ని లాజిక్స్ మంటగలిచిపోతాయి. సైన్స్ మిమ్మల్ని చంద్రమండలానికి తీసుకెళ్తే నమ్మకం మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తుందని చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్. సో ఈ ఒక్క పాడ్కాస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని బట్టి చూస్తే ఏదైనా సరే చూస్తేనే నమ్మండి, వచ్చితేనే చేయండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఉన్నటువంటి సొసైటీలో చాలా వరకు మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా నమ్మొద్దు అంటూ కూడా పూరి మరొక్కసారి తన స్టైల్లో చెప్పారు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోవాలి. బట్ గతంలో పూరి అండ్ చార్మి ఇద్దరు కలిసి ఒక సంబంధించినట్టు ఒక ప్లేస్కి వెళ్ళారు. సోషల్ మీడియాలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన ఫొటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కూడా చాలామంది దాన్ని కామెంట్ చేస్తూ కూడా అంటున్నారు. ఏంటంటే, మరి పూరి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ చూస్తే మీరు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది కదా అంటున్నారు. బట్ కాకపోతే అదే అనేది ఆయన జస్ట్ ఒపీనియన్. అంటే అక్కడికి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అని చూపించుకున్నారు తప్పితే మిగతాది ఏదైతే కాదు. బట్ ఇలాంటివి మరి పూరి నమ్మాడు కదా, ఇలాంటివి ఎందుకు తిరిగాడు అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా పూరి చెప్పినటువంటి లాజిక్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా అండ్ దాని తర్వాత కళ్ళు తెరిచే విధంగా ఉంటాయి. బట్ ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో కూడా రెండు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనం. అదేంటంటే, ఆల్రెడీ ఆయన మనకు చెప్పాడు,
అంటే ఇప్పుడు ఏదైనా సరే, ఒకవేళ ఏదైనా విషయాన్ని నమ్మాల్సొస్తే, దానికి ప్రాపర్ ఎవిడెన్స్ ఉండండి. కానీ, మన ప్రయత్నం మనం చేయకుండా, మనం చేసేటువంటి పని మనం చేయకుండా, ఆబ్వియస్‌గా అది ఇది ఏదో చేస్తే ఇన్‌కేస్ దేవుడికి మొక్కుకుంటే వస్తది. లేకపోతే సెంటిమెంట్, డెస్టినీ, గ్రావిటీ ఇవన్నీ కూడా కాదు. డెఫినిట్‌గా మీరు చేయాలనుకున్నటువంటి పనిని మీరే చేయండి. అప్పుడు మీకేదన్నా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు సహకరిస్తాయి తప్పితే, ఉట్టిగానే గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఆబ్వియస్‌గా అది వర్కౌట్ అవ్వదు అనే టైప్ ఆఫ్‌లో పూరి చెప్పాడు. అది కూడా 26 ఇయర్స్ జర్నీలో కాబట్టి ఆయనలా ఫేస్ చేసినటువంటి కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా బేస్ చేసుకొని అది చెప్పారు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఏదైనా లాజికల్‌గా ఉంటేనే నమ్మండి. అది మంచైనా, చెడైనా ఇంకేదైనా కానీ ప్రూఫ్స్ ఉంటేనే నమ్మండి. అండ్ దాని తర్వాత మనం చేసేటువంటి పనిని మనం చేయాలి. కానీ ఏదో ఇన్‌కేస్ తాయెత్తులు కడితేనో, లేకపోతే ఇంకేదో చేస్తేనో ఇలాంటివి మారతాయంటే అదే సేమ్ టైమ్ మంత్రాలకు చింతకాయలు రాయవన్న కాన్సెప్ట్‌లో పూరి ఆ వీడియో చెప్పినట్లయితే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ లేటెస్ట్‌గా దీనికి చాలామంది ఇటు ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా గుర్తు చేసుకుంటున్నారు. అదేంటంటే అదే ఆల్‌మోస్ట్ మనం చూసాం గదా! మ్యాచ్‌లో నిమ్మకాయ ఇలా పెట్టి జస్ట్ ఆయన ఏదో రీల్స్ కోసం, దాని తర్వాత వ్యూయర్‌షిప్ కోసం అది చేస్తే ఆబ్వియస్‌గా చాలామంది దాన్ని ఇలా అంటే నిజంగా అది కరెక్ట్ కాదు. జస్ట్ ఏదో ఉన్నటువంటి టైం అలాంటి చేతబడులు చేయాల్సి, అలాంటివి చేయాల్సొస్తే ఇంక అసలు ఈ గేమ్స్ అక్కర్లేదు, ఈ పాలిటిక్స్ అక్కర్లేదు, అసలు సినిమాలు ఇవేవి అక్కర్లేదు. సో, ఆ బ్లాక్ మ్యాజిక్ తోటి ఆబ్వియస్‌గా మనం ఏం కావాలనుకున్నామో అది సాధించొచ్చు. బట్ అదన్నీ పక్కన పెట్టేసి జస్ట్ లాజికల్‌గా ఉన్నటువంటి వాస్తవాల్ని గమనించి, లేనటువంటి వాటిని గురించి నమ్మి ఏదో ఉందనుకోని వాటి గురించి భయపడొద్దు అనేటువంటి రేంజ్‌లో పూరి చెప్పిన మాటలైతే చాలా క్లియర్‌గా అర్థమయ్యాయి. సో, మరి పూరి చెప్పిన దాంట్లో మీకేమనిపించింది? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.